అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూన్ 29వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలు అయితే సంభవించబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడను, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడను, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడను. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9300964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్టయితే వీరు చాలా ఆత్మస్థైర్యం, గుండె ధైర్యం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి వ్యాపారస్తులకు కావచ్చు లాభదాయకమైన అవకాశాలు, చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. బంధుమిత్ర వర్గాలతో సహాయ సహకారాలు కనబడతాయి. ఆర్థిక విషయంలో చాలా బాగా ఉంటుంది. ఖర్చులు తగ్గించడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా అలసటగా ఉన్నప్పటికీ కూడాను, ఒత్తిడిగా ఉన్నప్పటికీ కూడాను విశ్రాంతి చాలా అవసరం. రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారికి ఎంతో అనుకూలమైన సమయం అనేది చెప్పుకోవచ్చు. ఎంతో అద్భుతమైన యోగం అయితే వీరికి కలగబోతుంది. పరమేశ్వర ఆరాధన వీరికి ఎంతో మేలు చేస్తుంది. పేదలకు ఆహార దానం చేయడం, గోమాతకు ఆహారం తినిపించడం, మూగజీవాలకు ఆహారం వేయడం ద్వారా కూడా వీరి యొక్క పాపకర్మలు అన్నీ కూడా తొలిచివేయబడతాయి. తప్పకుండా సూర్యనారాయణ స్వామికి ఆర్ఘ్యం సమర్పించి వీరు ఆత్మవిశ్వాసం మెరుగుపరచుకోవచ్చు. సాంప్రదాయ విశ్వాసం కనుక తప్పకుండా మీరు రేపటి రోజున ఆంజనేయ స్వామి ప్రార్థన కూడా ఎంతో మనోధైర్యం ఇస్తుంది. కార్యసిద్ధి ఫలం అవుతుంది. ఈ యొక్క రాశిగల వారికి అదృష్టపు రంగు బంగారు రంగు అయితే చెప్పుకోవచ్చు. అదృష్టపు సంఖ్య 1, 3, శుభ సమయం 7:30 నుంచి 9:30 వరకు చాలా అద్భుతమైన గడియలు అయితే ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం చాలా మెండుగా ఉన్నాయి. మంచి మంచి అవకాశాలు వీరు తీసుకురాబోతున్నాయి. సహనం, వినయం పాటిస్తే మరింత విజయం అయితే వీరి వెంట రాబోతుంది. ఆత్మగౌరవానికి సంబంధించిన అనేక రకాల మార్పులు కూడా వీరికి అనేక రకాల మార్పులు వీరి జీవితంలో కూడా బాగా తక్కువ చేసి చూసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ ఓటమికి ఎవరైతే కారకులై ఉన్నారో అటువంటి వ్యక్తులు కూడా తిరిగి మీ చెంతకు చేరబోతున్నారు. మీ ముందు తలదించుకోబోతున్నారు. మీకు కృతజ్ఞతలు తెలియజేయబోతున్నారు. తప్పు అయిపోయిందని చెప్పి మీ కాళ్ళ మీద సైతం వారు పడడానికి సిద్ధంగా ఉండబోతున్నారు. మీ జీవితంలో ఒక ప్రభావితమైనటువంటి ఒక మంచి గొప్ప అవకాశం అయితే, ఒక గొప్ప మార్పు అయితే కలిగినటువంటి కారణం గత కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవించిన ఎంతో క్షోభ ఏదైతే ఉందో తప్పకుండా అయితే మీరు నలుగురు మరలా తిరిగి తలెత్తుకునే విధంగా అయితే చేయబోతుంది. ఎక్కడైతే కన్నీళ్లు కాచి ఉన్నారో అక్కడే మరలా మీరు గౌరవాన్ని పెంపొందించుకోబోతున్నారు. మీ యొక్క క్షమాపణలు ఎందుకు చెబుతున్నారు, అసలు మరలా తిరిగి మీ దగ్గరకు ఎందుకు రాబోతున్నారు, అటువంటి పరిస్థితి గల కారణాలు, విషయాలన్నీ కూడా మీరు తెప్పుకున్నట్టయితే కనుక, చాలా బాగా తెలుసుకున్నట్టయితే కనుక ఆశ్చర్యానికి గురికాక తప్పదు. మీలో చాలా గర్వంగా అయితే నిలబడబోతున్నారు. నిజం చెప్పాలంటే మీ జీవితంలో చాలా చక్కగా అయితే ఎనలేనట్టు గౌరవాన్ని పెంపొందించుకోబోతున్నారు. ఊహించిన విధంగా గ్రహాల యొక్క అనుకూలత మీ యొక్క స్థాయిని అమాంతం పెంచబోతున్నాయి. అద్భుతమైన పరిణామాలు తీసుకురాబోతున్నాయి. చాలా చక్కగా మీ జీవితంలో పెను మార్పులను అయితే సృష్టించబోతున్నాయి. ఇది మీకు ఎంతో చక్కటి సదవకాశం అని అయితే చెప్పుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన ఒక మీకు రేపటి రోజున ఒక మంచి మలుపు అయితే రాబోతుంది. ఒక సువర్ణ అవకాశం అయితే చెప్పుకోవచ్చు. ఎంత త్వరగా అయితే మీరు కిందకు పడిపోయారో తిరిగి అంతే త్వరలో మరలా మీరు పైకి లెగవబోతున్నారు. ఎందుకంటే రెట్టింపు బలంతో మీరు రాబోతున్నారు. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఆ విధంగా ఉంటుంది. మీరు ఎన్ని చోట్ల అవమానపడ్డారో, ఎన్ని చోట్ల కృంగిపోయి ఉన్నారో తిరిగి మరలా మీ యొక్క ఆవేశాన్ని నింపుకొని పైకి లెగవబోతున్నారు. ఆవేశం, ఆ వ్యక్తులు మీకు మీ దగ్గరకు తిరిగి వచ్చేలాగైతే చేస్తాయి. ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి తప్పకుండా వారికి మిమ్మల్ని క్షమాపణ అడిగి మీ ముందు తల వంచబోతున్నారు. మీ యొక్క ఆత్మగౌరవాన్ని మరలా తిరిగి పంపే విధంగా అయితే చాలా రకాలుగా సమయం వచ్చింది. ఎందుకంటే గతంలో ముఖ్యమైనటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఒక మీటింగ్కి అటెండ్ అయ్యి ఉండొచ్చు, లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉండొచ్చు, వ్యాపారానికి సంబంధించిన సరికొత్త అవకాశాలు నలుగురిలో మిమ్మల్ని మంచోడుగా మాట్లాడే విధంగా చాలా అవమానకరమైన విధంగా కూడా చేసి ఉన్నాయి. అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మీరు మీకు ఎన్నో సందర్భాలు ఎదురై ఉన్నాయి. అటువంటి ఆలోచన శక్తి మార్చేసిన విషయంలో కూడా ఉంది. ఎంతో నమ్మకంగా మిమ్మల్ని వెళ్ళిన చోట అయితే మీకు
పరాభవం ఎదురై ఉంది. అటువంటి పరాభవం మీ పడినటువంటి బాధ, అవమానం అన్నిటికి గల కారణం అయితే మీరు తలదించుకొని మీ కళ్ళలో నీళ్ళు అయితే కదలాడుతూ ఉంటాయి. మీ ఓటమికి ఒక మంచి గుణపాఠం నేర్పించిందని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఆ యొక్క గుణపాఠం ఈరోజు మిమ్మల్ని సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా అయితే నిలబడబోతుంది. ఇన్నాళ్ళు సిద్ధమైనటువంటి గొప్ప గొప్ప ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మీకు మంచి మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. అటువంటి మంచి సమయం మీ ముందుకు రాబోతుంది. గతంలో మీరు తలదించుకున్న చోట తప్పకుండా ఇప్పుడు గౌరవ మర్యాదలు మీరు తలెత్తుకొని తిరగబోతున్నారు. అవమానపడ్డ చోటే మరలా మీరు గౌరవంగా అయితే జీవించబోతున్నారు. ఒక వ్యక్తి మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నారు. అది కార్యాలయంలో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన ఒక ప్రదేశంలో కావచ్చు. రేపటి రోజున మాత్రం మీరు అన్ని రకాలుగా చేసినటువంటి కొన్ని ప్రదేశాల్లో బంధువర్గ మిత్రులు అన్ని రకాల వారికి కూడా నమ్మకంతో దగ్గర కావచ్చు. మీరు వాళ్ళని ఏ విధంగా అయితే తీసుకున్నప్పటికీ కూడాను వాళ్ళు చూపించే ప్రేమలు ఆ వ్యక్తులు రేపటి రోజున మరలా తిరిగి మీ వైపు ఆకర్షితులు కాబోతున్నారు. నిజం చెప్పాలంటే మీ చుట్టూ తిరగబోతున్నారు. మీ యొక్క గొప్పదనాన్ని తెలుసుకోబోతున్నారు. మీరు చేయబోయేది ఏంటి, మీకు ఉన్నటువంటి గొప్ప నైపుణ్యం, మీకు తెలియనటువంటి తెలివితేటలు అత్యంత ప్రభావితమైనటువంటి అన్నింటినీ కూడా అందరిలో ప్రదర్శించబోతున్నారు. గతంలో మీరు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరిదిద్దుకొని అత్యంత ఖచ్చితమైనటువంటి సరికొత్త ప్రణాళికలతో మీరు ముందుకు దూసుకుపోబోతున్నారు. ఎన్నడూ లేని మాట్లాడలేని మాటలన్నీ కూడా మీరు ఆ యొక్క వాతావరణాన్ని అన్నింటినీ కూడా పూర్తిగా మార్చబోతున్నారు. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు తిరిగి మరలా కాంప్రమైజ్ అయిపోయి మీ దగ్గరికి రాబోతున్నారు. మీ యొక్క సలహాలు సూచనలు వారు తీసుకోబోతున్నారు. మీ పట్ల గౌరవంతో అయితే మీ ముందుకు రాబోతున్నారు. మరలా మీ యొక్క మాట తీరు కోసం, మీ యొక్క సలహాల కోసం ప్రాధాయపడబోతున్నారు. మీ దగ్గర సలహాలు తీసుకునే స్థాయికి అయితే మరలా వారు రాబోతున్నారు. విధి ఆడే వింత నాటకం ఏ విధంగా ఉంటుందంటే మనం చేయని తప్పును తప్పకుండా భగవంతుడు 10 మందిలో తెలియపరుస్తారు. ఒక సమస్యకు పరిష్కారం తప్పకుండా చూపించటం, ఆ ప్రదేశంలో మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా అయితే నిలబడటం, ఇదంతా కేవలం యాదృచ్ఛికం అయితే కాదు. మీ గౌరవానికి సంబంధించింది. ఆ దైవం యొక్క అనుగ్రహం ద్వారా తప్పకుండా మీకు ఈ విధంగా జరుగుతుంది. మీరు తలదించుకున్న చోట గర్వంతో, ఎంతో గౌరవ భావంతో తలెత్తుకుని తిరిగేలాగా ఆ యొక్క ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ తప్పకుండా తిరిగి మరలా బయటకు వస్తారు. అక్కడ గెలిచి మీ యొక్క పరువు ప్రతిష్టలను, కీర్తి ప్రతిష్టలను తప్పకుండా పెంపొందించుకుంటారు. మీ యొక్క భవిష్యత్తులో ఆత్మవిశ్వాసం కూడా తప్పకుండా అద్భుతమైనటువంటి అనుభూతినిస్తుంది. గ్రహాల యొక్క అనుకూలత కదలిక ఏ విధంగా ఉందనేది ఆ యొక్క మీ జీవితంలో మార్పు అనేది కూడా స్పష్టంగా కనబడబోతుంది. కాలచక్రంలో మీకు ఎదురు లేకుండా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో ఇవ్వబోతుంది. మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక కేవలం మీ ఆత్మగౌరవం, మంచితనమే కాకుండా రేపటి రోజున మాత్రం దీనికి కారణం ఒక విషయం, మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏదంటే ఉందో అది అవమానాలను చాలా చిరునవ్వుతో ఆస్వాదిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఓపికగా కూర్చొని మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడం, మీకు వచ్చినటువంటి ఒక గుణపాఠం ఏదైతే నేర్పించినటువంటి ఉందో అది ఈ పరిస్థితికి ఏ విధంగా అయితే మూల కారణమైంది, ఆ యొక్క చురుకుదనమైన సమయము, సరైనటువంటి మార్గాలు, ప్రణాళికలు అన్నీ కూడా సిద్ధం చేసుకోబోతున్నారు. ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా గొప్ప అన్ని విషయాలన్నీ కూడా అత్యంత అద్భుతమైన సరైనటువంటి ఒక మంచి దృష్టిలో ప్రతికూల సమయంలో మీకు దూరం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు చేయాల్సిన పనులు ఎప్పుడు చేయాలి, గ్రహాల యొక్క అనుకూలత కలయికల ద్వారా మీరు ఇటువంటి స్థితి ఏ విధంగా అయితే మీరు చేసుకున్నారనేది మీ యొక్క పరిస్థితి అనుకూలంగా మార్చబోతుంది. ఖచ్చితంగా విజయ బాటలో మీరు నడవబోతున్నారు. ప్రతి ఒక్క అవకాశం కూడా మీరు సద్వినియోగం చేసుకుంటూ మంచి కీర్తి ప్రతిష్టలు అమాంతంగా పెంచుకోబోతున్నారు. దీనివల్ల మీకు వచ్చేటువంటి లాభము, మీ యొక్క ఆత్మవిశ్వాసము, ప్రగాఢ నమ్మకం, గతంలో లేనటువంటి అవమానపడ్డారు, అటువంటి పరిస్థితుల్లో తలదించుకున్నారు, తిరిగి అదే చోట తలెత్తుకొని తిరగబోతుంటారు. తప్పకుండా మరలా తిరిగి విజయబాటలో అయితే మీరు నడవబోతున్నారు. మీ యొక్క జీవితం సరికొత్త మార్పులు అయితే తిరగబోతుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఏ విధమైన పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు రాబోతాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.